నమస్తే. తెలంగాణలో కాంట్రాక్ట్స్ ఎంప్లాయీస్ ఏదైతే ఇంతకుముందు గత ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసిందో సో దాన్ని రద్దు చేస్తూ హైకోర్టు రీసెంట్గా సంచలన తీర్పు అని చెప్పింది అనమాట. సో ఈ కేసులో సంబంధించి జియో నెంబర్ 16 ఏదైతే ఉందో సో దాన్ని రద్దు చేస్తాం, అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి కూడా హైకోర్టు సంచలనం చేసింది. సో ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా ఇప్పుడు రెగ్యులరైజ్ ఉండి విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళకి కూడా ఒక పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. మాట్లాడదాం. దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు సో గత పిటిషనర్ అండ్ అలాగే ఈ కేసుని పర్యవేక్షిస్తున్న ఓయూ రీసెర్చ్ కాలేజ్ ఓయూ శంకరన్న గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ఇన్ డీటెయిల్గా అసలు ఈ కేసు ఏంది, ఎప్పటి నుంచి నడుస్తుందో అది చెప్పండి అన్న. అసలు 1994 కంటే ముందు 5 సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తూ 5 సంవత్సరాలు లేని వాళ్ళకు ఎంటీఎస్ ఇస్తూ 1994లో యాక్ట్ 2 ఆఫ్ 1994 తెచ్చుకున్నారు. ఇది యాక్ట్. ఈ యాక్టులో ఎక్కడ కానీ కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ టెంపరవరీ కానీ డైలీ వైజ్ కానీ మేము తీసుకోము అని మన ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసుకుంది. మరి ఈ చట్టానికి విరుద్ధంగా మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీలు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలు, గెస్ట్ ఫ్యాకల్టీలు, టెంపరవరీ ఎంప్లాయీలు ఎట్లొచ్చిండ్రు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు అంటే ఇది చట్టసభలను పాలించే ఈ సన్నాసులు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పాలి దీనికి అర్థం, దీనికి మీనింగ్. గత ప్రభుత్వం తప్పు చేస్తే గత ప్రభుత్వం పెండ తింటే నువ్వు పెండ తింటావా? తినవు కదా, సార్ట్అవుట్ చేసుకుంటావు కదా నీలో ఉన్న ప్రాబ్లమ్స్ని. దీనిలో యాక్ట్ 2 ఆఫ్ 1994లో ఎక్కడా కానీ రెగ్యులరైజేషన్ మాట లేదు. మేము ఓన్లీ డైరెక్ట్ రిక్రూట్మెంటే తీసుకుంటాము, మేము బై ప్రమోషనే తీసుకుంటాము, ఎక్కడా కానీ బ్యాక్ డోర్ ఎంప్లాయ్మెంట్ ఉంటుందని నువ్వే చట్టం చెప్పినావు. మరి చట్టం చెప్పిన నువ్వు 2 సంవత్సరాల తర్వాత ఏపీ సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో రూల్ 9A నువ్వు ఇన్సర్ట్ చేసి కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, గెస్టు, టెంపరరీ, డైలీ వేజ్ అని మాటలు పెట్టుకొని నువ్వు కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ని, ఈ బ్యాక్ డోర్ ఎంప్లాయ్మెంట్ని నిన్నెవడు ఎంటర్టైన్ చేయమన్నాడు? దానికి ఈ రాష్ట్ర నిరుద్యోగులు బాధ్యులా? చదువుకున్న యువత బాధ్యులా? కాదు కదా. మరి కానప్పుడు ఈ సిస్టమ్ని, తప్పుడు సిస్టాన్ని ఎంటర్టైన్ చేసింది మీరు. మరి దీన్ని మీరు సమీక్షించకపోతే కోర్టుల వెంట తిరిగి మేము సమీక్షించుకోవాలా? కోర్టుల వెంట అయిన తర్వాత ఇక మీరు ఎందుకు? శాసన వ్యవస్థ ఎందుకు? శాసన వ్యవస్థ తప్పు చేస్తే కార్యనిర్వాహక వ్యవస్థ చెప్పాలి కదా. మరి కార్యనిర్వాహక వ్యవస్థ చెప్పలేనిది కనీసం కోర్టు అన్న చెప్పాలి. ఎవడు చెప్పాలి వీళ్ళకి? ఎవరికి అర్థమవుతుంది ఈ భాష? చట్టాలనే భాష ఎవరికి అర్థమవుతుంది? సామాన్యునికే అర్థం కాదు. ఇట్లాంటివన్నీ వాడి గోడంతా అగో బ్యాక్ డోర్ ఎంప్లాయ్మెంట్ని ఇన్నేళ్ల నుంచి మేము ఉన్నత చదువులు చదువుకుంటే వాళ్ళు వెనక నుంచి డబ్బులు పెట్టి వచ్చిన వాళ్ళని ఎట్లా రెగ్యులరైజ్ చేస్తారు అని యువత అడుగుతుంది. ఆ యువతకి సమాధానం అంటే వివరించే అంత కెపాసిటీ కొంతమంది ఉండొచ్చు, కొంతమంది లేకపోవచ్చు. దీన్ని జియో నెంబర్ 16 అంటే ఒక 16 ఏళ్ల తర్వాత జియో నెంబర్ 16 అనేది తీసుకొచ్చి గత ప్రభుత్వం ఏదైతే ఉందో, మేము 2014 కంటే ముందు ఎవరైతే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, వివిధ రకాల పరిస్థితుల బట్టి జాయిన్ అయినరో వాళ్ళందరినీ మేము రెగ్యులరైజ్ చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చిండు. మేమన్నాము తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుంది. మరి తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇవ్వాలంటే ఖాళీలు వస్తుంది కానీ ఇంటికో ఉద్యోగం వస్తుంది కానీ ఖాళీలు లేకపోతే ఎక్కడికి వెళ్ళి వస్తుంది? కాబట్టి గవర్నమెంట్లో ఉన్న ఎగ్జిస్టెన్స్ వేకెన్సీలన్నీ కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, వివిధ పద్ధతుల ద్వారా నియామకమై ఉన్నాయి. వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తే మరి తెలంగాణ వచ్చిందే నియామకాల గురించి. సరే, నీళ్లు నిధులు దేవుడేరు. నియామకాల గురించి వచ్చినప్పుడు మరి ఆ నియామకాలు బ్యాక్ డోర్ నుంచి వచ్చిన వాళ్ళకి నువ్వు కట్టబెడితే మా పరిస్థితి ఏంది? అక్కడ మొదలైంది కేసీఆర్కి మాకు. తెలంగాణ ఉద్యమంలో సరే కేసీఆర్ పార్టీ వేరైనా మేము విద్యార్థులమైనా కలిసి కొట్లాడినాం. అంటే లక్ష్యం పెద్దదని కలిసి కొట్లాడినాం. ఇలా నువ్వు గద్వాల సభలో పోయి నువ్వు ఎన్నిక కాకముందే నేను బ్యాక్ డోర్ ఎంప్లాయ్మెంట్ని క్రమబద్ధీకరిస్తా అంటే మేము ఎందుకు ఊకుంటాం? అదే 10 ఏళ్ళుగా ఆయనతోటి కొట్లాడింది, అది 10 ఏళ్ళుగా కొట్లాడింది అది. అందుకే ఉస్మానియా యూనివర్సిటీకి ఎన్నడన్నా వచ్చే ముఖం ఉందా కేసీఆర్కి? సరే, గతంలో రాలేదు, ఇప్పుడు రాలేదు.
రాలేడు కూడా. ఎందుకంటే నువ్వు చేసింది నిరుద్యోగులకు చేసింది చిన్న తప్పిదం కాదు, భవిష్యత్ తరాలని నాశనం చేసే పని చేసిపోయినావు ఇవాళ. దాన్ని ఈ యాక్టులో ఏదైతే సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో 10A తీసుకొచ్చి రెగ్యులరైజ్ చేస్తా అంటాడు జీవో నెంబర్ 16 ద్వారా. అది ఎట్లా చట్టబద్ధం అవుతుంది? సరే నువ్వు చేస్తావు, ఏ పద్ధతి ద్వారా చేస్తావు? నీకు వాళ్ళ నియామకానికి ఒక నోటిఫికేషన్ ఉందా, ఒక అప్లికేషన్ ఉందా, ఒక ఎగ్జామ్ ఉందా, ఒక ఇంటర్వ్యూ ఉందా? ఏ మెరిట్ ప్రాతిపదికన వచ్చిండ్రు? వీళ్ళందరికీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానీ రోస్టర్ కానీ ఉందా? అసలు వాళ్ళ అపాయింట్మెంటింగ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అపాయింట్మెంట్ ఏంది? కొన్ని సందర్భాలలో 3 men కమిటీ చేసుకున్నది, కొన్ని సందర్భాలలో RJD చేసుకున్నారు, కొన్ని సందర్భాలలో ఇంకొకరు చేసిండ్రు. దానికి ఏం సైంటిటీ ఉంది, ఏం చట్టబద్ధత ఉంది? మీరు ఒక్క పేపర్ నోటిఫికేషన్ అన్నా చూపెట్టగలుగుతారా? ఇలా మీరు కోర్టులో కొట్లాడుతున్నారు కదా, ఎవరైతే తప్పుడు పద్ధతుల ద్వారా వచ్చిన వాళ్ళని ఎవరైతే మనం అంటున్నామో, ఆరోపణ చేస్తున్నామో, ఓ పేపర్ నోటిఫికేషన్ చూపెట్టుండ్రి. ఓ లార్జ్ సర్క్యులేషన్, పబ్లిక్ సర్క్యులేషన్ ఉన్న ఒక్క పేపర్ చూపెట్టుండ్రి. చూపెట్టగలుగుతారా? చూపెట్టలేరు. సరే, మరి అలా నియామకాలని మనం చట్టబద్ధం చేద్దాం అనుకుందాము. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఉమాదేవి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక జడ్జిమెంట్. ఇలా 53వ పారా ఏం చెప్తుందంటే, 2006 వరకు రెగ్యులర్ అపాయింట్మెంట్ ఎట్లయితే ఉంటుందో ఆ రకంగా వచ్చి శాంక్షన్ పోస్ట్ అయ్యుండి ఆ రకంగా వచ్చి ఎగ్జామ్ రాసి అన్ని రకాల ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు రెగ్యులరైజ్ కాకుంటే 10/6/2010 ఐ థింక్ 10/6/13 అనుకుంటా, 13 సంథింగ్ 6 2006 వరకు 10 ఏళ్ళ సర్వీస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని రెగ్యులరైజ్ చేయండి. ఇది 1 టైం మెజర్ కింద రెగ్యులరైజ్ చేయండి, ఫర్దర్ రెగ్యులరైజేషన్ స్కీములు తీసుకురాకుండ్రి అని గవర్నమెంట్కి కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఇది. 5 జడ్జిలు కూకుండా ఇచ్చిన తీర్పు. బ్యాక్డోర్ ఎంప్లాయ్మెంట్ అని అసలు ఎంటర్టైన్ చేయమన్నారు. ఇందులో మొదటి ప్యారా రెండో ప్యారా ఏం చెప్తుందంటే, అసలు శాంక్షన్ పోస్టులు దీర్ఘకాలికంగా వేకెంట్ ఉండడం ఏంది? వేకెంట్ ఉండకూడదు కదా, రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు చేయాలి కదా అని అడుగుతుంది. మరి ఈ ప్రభుత్వాలు, గడిచిన ప్రభుత్వాలు వీళ్ళ కళ్ళల్లో దుమ్ము పోసుకున్నారా, కళ్ళల్లో జిల్లెలు పోసుకున్నారా అర్థమైతలే. కానీ మా భవిష్యత్తులు కాలిపోతున్నాయి. మేము కింది తరగతుల నుంచి పైకి వచ్చిన వాళ్ళం, ఇప్పుడిప్పుడే విద్యకు దగ్గరైతున్న వాళ్ళం, భవిష్యత్తు ఉపాధి వనరులను వెతుకుతుంటున్న వాళ్ళం. మరి మా దగ్గరకు వచ్చే వరకే ఈ దొడ్డిదారి దొంగదారి ప్రయత్నాలు ఏంది? దీన్ని సవాల్ చేస్తూ నా పేరట్నే నేను ఒక కేసు వేసిన. ఏది పిల్ నెంబర్ 122 ఆఫ్ 2017లో ఒక కేసు వేసిన. ఈ కేసులో ఇంట్రీమ్ ఆర్డర్ ఉంది. ఇది 2021 వరకు కంటిన్యూషన్ అయింది. ఈ కేసులో కూడా ఏం చెప్తుందంటే, జడ్జిమెంట్ రాస్తూ 10 ఏళ్ళ ఏదైతే ఉమాదేవి జడ్జిమెంట్ కట్ ఆఫ్ ఉందో ఆ కట్ ఆఫ్ని మీరు ఫాలో కావాల్సిందే అని ఇచ్చి స్టే ఇచ్చింది. మా దరిద్రం ఏంటంటే, మేము చేసిన ఒక చిన్న పొరపాటు, చిన్న పొరపాటు ఎతికి కొట్టేస్తుంటారు జడ్జీలు. చిన్న పొరపాట్లు అడ్వకేట్లు అవి పట్టుకుంటారు, జడ్జీలు కొట్టేస్తుంటారు. మరి దీనిలో ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఉందా లేదా అని చూడరు. దీన్ని 2021లో డిస్పోజ్ ఆఫ్ చేసింది. ఎందుకంటే మేము ఒక అడ్వకేట్ దగ్గర పిటిషనర్లము, ఈ అడ్వకేట్ దగ్గర పిటిషనర్లం. కారణం ఇదే. మరి ఒక వ్యక్తికి 2 శిక్షలు ఉంటాయా? ఒక కేసు కొట్టేసి ఇంకో కేసు ఉండాలి కదా, ఉండాలి కదా. ఒక కేసు కొట్టేసినప్పుడు ఇంకో కేసు ఉండాలి కదా. ఆ కేసు కొట్టేసిండ్రు. మీరు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. మీరు రెగ్యులరైజేషన్ కాకముందే వచ్చిండ్రు. రెగ్యులరైజేషన్ చేసినట్టు మీ దగ్గర ఆధారాలు ఎక్కడ ఉన్నాయని కొట్టేసిండ్రు. కొట్టేసి ఏం చేసిండ్రు, ఈ కేసుతో పాటు ఇంకో కేసు ఉన్నది. ఏది 21383 అనే కేసు ఒకటి రిట్ ఉన్నది. ఈ రిట్ ఏం చేసిండ్రు, ఈ పిల్లులో రిట్టులో సేమ్ ఉందని ఈ రిట్టును కొట్టేసిండ్రు. ఎందుకంటే రిట్ ఉంటే ఈ పిల్లుని మనం కొట్టేయలేము కదా అని రిట్టును కొట్టేసిండ్రు. రిట్టును కొట్టేసి ఇగో కింద మీకు ఆల్రెడీ అక్కడ ఇక్కడ ఉన్నారని కొట్టేసినాం కదా, మీ పిల్లు కూడా కొట్టేస్తున్నాం అని కొట్టేసిండ్రు.
ఫస్ట్ రిట్ పిటిషన్ కొట్టేసి మళ్ళీ అపీల్ పిటిషన్ కూడా కొట్టేసారు అని కొట్టేసిన తర్వాత నేను మళ్ళీ ఏం చేసిన, ఇంకొక రిట్ పిటిషన్ వేసుకొని కొట్టేపించుకొని సుప్రీంకోర్టుకైనా. సుప్రీంకోర్టుకు పోయి అయ్యా సుప్రీంకోర్టుకు పోయినా అయ్యా అన్ని టెక్నికల్ గ్రౌండ్ లో కొట్టేసిండ్రు, ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో కొట్టేయలేదు అంటే టెక్నికల్ గ్రౌండ్ లో కాదు ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో కొట్టేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. తీర్పిచ్చినప్పుడు ఈ తప్పుడు తీర్పులు ఇచ్చిన జడ్జిల మీద చర్యలు ఎందుకు ఉండయి? ఒక అధికారి గాని ఒక సగటు పేదోడు గాని తప్పు చేస్తే చట్టం శిక్షిస్తుంది, మరి వీళ్ళకి శిక్షలు ఎందుకు ఉండయి? జడ్జిలకు శిక్షలు ఎందుకు ఉండయి? నేను సగటు పేదోడికి అడుగుతున్నా, ఎవరు మరి వీళ్ళ మీద చర్యలు తీసుకునేది? కాంపిటెంట్ అథారిటీ ఎవరు చర్యలు తీసుకోవాలి? సరే ఇది అక్కడ వచ్చి ఆగింది. అయితే దీని మీద ఇప్పటి వరకు గవర్నమెంట్ నేను వేసిన కేసులలో గవర్నమెంట్ ఏం చేసింది, ఇంకో మాట ముందటికి వచ్చి మిగతా కేసులన్నీ కొట్టేసినాం కదా, కింద ఒక కేసు బాకీ ఉంది, ఆ కేసు కాడ మేము ఆర్గ్యుమెంట్ వినిపిస్తామని చెప్పి కిందికి తీసుకొచ్చింది అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం. మరి కింది కేసు ఏదైతే ఉందో WPTR 5972 ట్రిబ్యునల్ వేసిన కేసు ట్రిబ్యునల్ ఎత్తేయడం వల్ల ఎక్కడికి హైకోర్టుకు వచ్చింది, హైకోర్టు డివిజన్ బెంచ్కి వచ్చింది. నిన్న ఈ తీర్పిచ్చింది, నిన్న కాకమన్నా ఈ తీర్పిచ్చింది. తీర్పిస్తూ ఇందులో ఏమంటారంటే యాక్ట్ 2 of 1994లో తీసుకొచ్చిన రూల్ 10A ఏదైతే రెగ్యులరైజేషన్ గురించి చెప్తుందో దాన్ని అది అల్ట్రా వైరస్, అది అన్కాన్స్టిట్యూషనల్ అని కొట్టేసిండ్రు. కొట్టేసినప్పుడు దీని ద్వారా వచ్చిన నియామకాలు కూడా కొట్టేయబడాలి, కానీ ఇంకొక జడ్జిమెంట్ చూపించి దాన్ని ప్రొటెక్ట్ చేసిండ్రు. సరే మీ జడ్జిమెంట్ని మేము తప్పుపడతలేము, మాకు ఇంకో స్కోపు సుప్రీంకోర్టు అనే కోర్టు ఉంది కాబట్టి, కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జిమెంట్ ఉంది కాబట్టి మేము అక్కడికి అప్రోచ్ అవుతాం తప్పకుండా అని ఒక పక్క శాసన వ్యవస్థ మమ్మల్ని మోసం చేసింది, కార్యనిర్వాహక వ్యవస్థ మోసం చేసింది, ఇప్పుడు న్యాయ వ్యవస్థ మమ్మల్ని మోసం చేస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మీకు సి లలిత వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 2006 కేసు చెప్తుంది, సిమిలర్ సిచ్యువేటెడ్ పర్సన్స్ సిమిలర్ ప్రొటెక్షన్ పొందుతారు అని మీరే తీర్పిచ్చిండ్రు. మరి నేను గేటు బయట కోర్టు దగ్గర తలుపు తట్టినా లేకపోతే కోర్టు బయట ఉన్నానా, ఒక్కడొచ్చిండా ఇద్దరు వచ్చిండ్రా అనేది మీరు క్వశ్చన్ చేయకుండా జడ్జిమెంట్ ఇవ్వాలి కదా. మీరు క్వశ్చన్ చేయకుండా జడ్జిమెంట్ ఇస్తే మాకు తృప్తి జరగలుగుతుంది. కానీ 15 ఏళ్ళ నుంచి రెగ్యులరైజ్ అయిందంటే వాళ్ళకి 15 ఏళ్ళ సర్వీస్ ఎక్కడుంది? 2017లో కేసు ఫోర్స్లో ఉందని గత ప్రభుత్వం కిందికి సుప్రీంకోర్టులో ఉన్న కేసు కిందికి తీసుకొచ్చినప్పుడు మరి ఆ కేసు ఫోర్స్ లో ఉండగా రెగ్యులరైజ్ ఎట్లా చేసిండ్రని ఎవరు క్వశ్చన్ చేయరే? ఎట్లా చేసిండ్రు, దానికి వ్యాలిడిటీ ఎట్లుంది అనేది క్వశ్చన్ చేయరే? 2009లో కాంట్రాక్చువల్ అపాయింట్మెంట్లు అయితే 2023లో రెగ్యులరైజ్ అయితే నీకు 2 ఏళ్ల సర్వీస్ కూడా లేదు కదా, 2 ఏళ్ల సర్వీస్ లేదు కదా. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు 1,00,000 మందిని ఇప్పుడు ఇందులో 5,000 మందినే రెగ్యులరైజ్ చేసిండ్రు, రేపు 1,00,000 మందిని రెగ్యులరైజ్ చేస్తారు. 1,00,000 మందిని పార్టీలు చేయాలంటే నిరుద్యోగులకు అడ్వకేట్ పెట్టుకోవాలంటే డబ్బు లేవు. మరి మీరు ఈ అడ్వకేట్లను మోయాలంటే మా దగ్గర డబ్బులు ఎక్కడి? ఎంత కానీ పెడతాం? ఎన్ని పిటిషన్లు టెక్నికల్ గ్రౌండ్ లో డిఫరెంట్ పరిస్థితులలో మీరు డిస్మిస్ చేస్తే మేము ఎంతకాని డబ్బులు పెడతాం, ఎంతకాని తిరుగుతాం, ఎంతకాని ఓపిక ఉంటుంది మాకు. నిన్న మొన్నటి దాకా న్యాయం అనేది గంతలు కట్టి ఉన్నది, ఇలా కళ్ళు తెరుచుకొని బాధపడుతుందేమో అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది. అంటే నిన్న ఇచ్చిన జడ్జిమెంట్ తో మీరు సంతోషంగా లేదా? అంటే లైక్ యాక్సెప్టబుల్ లేదా? అంటే నేను ఒకటే చెప్తున్నా, కాన్స్టిట్యూషనల్ బెంచ్ తీర్పు ఉండగా 2 జడ్జిల బెంచ్ తీర్పిచ్చిన దాన్ని బట్టి 5,000 మందిని అట్లనే ప్రొటెక్ట్ చేస్తుండ్రు కదా, ఆ ప్రొటెక్షన్ బాధ అనిపిస్తుంది నాకు. ఆ చేసిన చట్టం తప్పైనప్పుడు ఆ చట్టం ద్వారా వచ్చినోడు కూడా తప్పే కావాలి కదా. అంటే వాళ్ళని అట్లనే ఉంచేది, వాళ్ళని ఆల్రెడీ రెగ్యులరైజేషన్ పైన ఉన్నారా వాళ్ళు? ఇంకా వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చి మిగతా వాళ్ళని కొత్తగా వచ్చేటోళ్ళని రెగ్యులైజ్. మరి నేనేమంటున్నా, వీళ్ళు ఎవరైతే కాంట్రాక్చువల్ ఎంప్లాయ్మెంట్ గా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో అది అత్యధికంగా విద్యాశాఖలనే ఉన్నారు.
15 ఏళ్ళుగా నోటిఫికేషన్లు రానియలే, ఒక్క నోటిఫికేషన్ రానియలే, అవును ఒక్క నోటిఫికేషన్, ఒక్క నిరుద్యోగిని అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఇవ్వలే. వాళ్ళ లాబీలు, వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ కలెక్టివ్నెస్ కనెక్టివ్నెస్ బాగా పనిచేసింది. పనిచేస్తలే మేము, మాకు విచక్షణ ఉంది, ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ ఉంది. మరి మేము సరే న్యాయం కొంచెం లేట్ అవుతుందేమో, ఖచ్చితంగా న్యాయం వస్తుంది అనేది అయితే సత్యాన్ని మేము నమ్మినాం. మేము కోర్టులను ఇప్పటికీ నమ్ముతున్నాం, మేము నమ్ముతున్నాం. సరే మనకు కొంత జడ్జిమెంట్ మనకు అనుకూలంగా వస్తే సంతోషపడవచ్చు, జడ్జిమెంట్ వ్యతిరేకంగా వస్తే బాధపడవచ్చు. కానీ ఆ బాధపడే ముందు ఒక వ్యవస్థకు సంబంధించినది, ఒక పర్టికులర్ ఇయర్కి సంబంధించిన జడ్జిమెంట్లు తొందరగా వస్తే ఎవరికైనా రిలీఫ్ వస్తుంది. కోర్టు అంటే ఒక అభిమానం ఉంటుంది, కోర్టు అంటే ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. చచ్చిపోయిన తర్వాత జడ్జిమెంట్లు వస్తే 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళ నుంచి 2022-21 అకాడమిక్ ఇయర్కి మీకు డౌట్ ఉంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డులో పోయి 1,25,000 మంది పిల్లలు జాయిన్ కావాల్సి ఉంటే 80,000 మందే జాయిన్ అయినరు, 45,000 మంది డ్రాప్ అవుట్స్ అయినరు. ఎవడు బాధ్యుడు? ఎవడు కారణం? ఏ వ్యవస్థ కారణం అనేది ఎవడు చెప్పాలి? సమాధానం ఎవడు చెప్తాడు? కాబట్టి మేమేమన్నామంటే ఇది బ్యాక్డోర్ ఎంప్లాయ్మెంట్ అని ప్రూవ్ చేయడానికి కోసము నేను ఒక కంప్లైంట్ ఇచ్చిన. అయ్యా నేను ఒక్కరికి ఇయ్యలే, ప్రిన్సిపల్ సెక్రటరీ హయ్యర్ ఎడ్యుకేషన్కి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి, సిఐడికి, ఏసీబీకి, విజిలెన్స్ కమిషనర్కి, మన విజిలెన్స్ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి ఇచ్చిన. పాపం కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు సిఐడికి ఇస్తే వీళ్ళ మీద ఎంక్వైరీ చేయండి, రిపోర్ట్ ఇవ్వమని చెప్తే ఇప్పటి వరకు శృతి ఓజా అనే ఒక కమిషనరు దీనికంటే ముందు రాత్రికి రాత్రి ఒక జడ్జిమెంట్ తీసుకొచ్చి స్టే ఆర్డర్ తీసుకొస్తే బ్యాక్ డేట్ వేసి రెగ్యులరైజ్ చేసిన దుర్మార్గుడు నవీన్ మిట్టల్ అయితే నేను ఇవాళ 12 మంది మీద కంప్లైంట్ చేసిన. 12 మంది మీద ఏదో ఒక రిజల్ట్ అయితే ఇవ్వాలి కదా. మరి రిజల్ట్ ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు వాళ్ళని రాసి పెడుతున్నారు? ఎందుకు వాళ్ళు కాపాడుతున్నారు వాళ్ళని? ఇప్పుడు ఏడాది అవుతుంది నేను కంప్లైంట్ ఇచ్చి. ఏడాది నుంచి మరి మీరు ఒక సగటు పేదోనికి చెప్పరా? ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మేము ఈ చర్యలు తీసుకున్నాం, వీళ్ళ మీద ఈ చర్యలు తీసుకున్నాము, మీరేం వరి కావద్దని చెప్పరా? ఎప్పుడు ఇచ్చినా 13/2/2024 రోజునిచ్చిన. వీళ్ళు డిఫరెంట్ కారణాల వల్ల వీళ్ళు రెగ్యులరైజ్ అయినరు. వీళ్ళు రెగ్యులరైజ్ కావడానికి అర్హత లేదని ఇచ్చిన. ఎవడు పట్టించుకోవాలి దీన్ని? ఎవడు పట్టించుకోవాలి? ప్రభుత్వ సొమ్మే కదా తినేది, గడ్డి తింటలేరు కదా మీరు. మేము కట్టిన ట్యాక్సే కదా మీరు తినేది. నేను ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఏ ప్రభుత్వానికైనా గిన్ని రోజుల్లో ఈ పిటిషన్ డిస్పోజ్ ఆఫ్ చేయాలని ఒక రూలింగ్ ఉందా? లేదు కదా. వీళ్ళందరినీ డిఫరెంట్ కొంతమంది టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ లేదు, ఫేక్ యూనివర్సిటీల నుంచి వచ్చి ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. నేను ఇది ఇచ్చిన మీకు ఒక కంప్లైంట్ చూపెడుతున్నా. ఈ కంప్లైంట్ మీద ఇప్పటి వరకు చర్యలు లేవు. ఇగో వినాయక మిషన్ ఇది ఎల్లదని జస్టిస్ నరసింహారెడ్డి ఈ రాష్ట్రంలో తీర్పిచ్చిండు. దాన్ని అప్పీల్కి వెళ్ళిండ్రు. అప్పీల్కి వెళ్తే శరత్ చంద్ర శర్మ, అభినంద్ కుమార్ షావలి బెంచ్ కింది కోర్టు ఇచ్చిన తీర్పు సబబే అని ఇచ్చిండ్రు. మరి ఈ సర్టిఫికెట్ ఎట్లా వెళ్తుంది? డీమ్డ్ యూనివర్సిటీకి పర్మిషన్ లేదని ఇచ్చిన సర్టిఫికెట్ వీడు రెగ్యులరైజ్ అయ్యిండు. వీని మీద నా కంప్లైంట్లో ఈయన కూడా గడ్డం శ్రీనివాస్ ఈయన మీద ఇది వినాయక మిషన్ ఇది చెల్లదని నేను ఆధారాలతోటి, ఇది ఉత్త డాక్యుమెంట్ కదా, ఆర్టీఐ కింద వచ్చిన డాక్యుమెంట్ ఇది. ఇది ఆర్టీఐ కింద వచ్చిన డాక్యుమెంట్, నాకు కొత్తగా రాలేదు. ఇట్లా పట్టుకో. ఇవన్నీ నాకు ఆర్టీఐ కింద వచ్చిన డాక్యుమెంట్. సీల్ ఎక్కడ ఉంది చూపెడతాను నేను ఒకటి. ఆర్టీఐ కింద ఇచ్చిన డాక్యుమెంట్ ఇది. సాహిత్య సమ్మేళన్ ఇలహాబాద్ సొసైటీలు పెట్టి నడిపించే కోర్సులు చెల్లయి అనని సుప్రీంకోర్టు రూలింగ్ చేసిన కేసు ఇది, సర్టిఫికెట్ ఇది. ఇగో దీన్ని కూడా రెగ్యులరైజ్ చేసిండ్రు. అంటే ఇప్పుడు వీరు చూపిస్తున్న సర్టిఫికేట్లు అందరు ఏ సంస్థలో పనిచేస్తా ఉన్నారు? అంటే విద్యా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో పనిచేస్తుండ్రు. ఓకే. ఇగో ఇతను అన్సారీ అంట, ఇగో డేట్ ఆఫ్ బర్త్ దిద్దుకొని వచ్చిండు.
ఈయన డేట్ ఆఫ్ బర్త్ స్కూల్ ఎడ్యుకేషన్ లో ఒక రకంగా ఉంటది, ఎస్ఎస్సి సర్టిఫికెట్ లో ఒక రకంగా ఉంటది, ఇంకో పాన్ కార్డు లో ఒక రకంగా ఉంటది, ఆధార్ కార్డు లో ఒక రకంగా ఉంటది. ఇక బోజ్ యూనివర్సిటీ దీనికి టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ లేదు. 2006లో యశ్పాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ కేసు ఏదైతే ఉందో అందులో ఏం చెప్తారంటే పరాయి రాష్ట్రాలలో ఉన్న డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పరాయి రాష్ట్రంలోనే వెళ్తుంది, మన వేరే రాష్ట్రంలో చెల్లది అని తీర్పిచ్చిండ్రు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అది. ఇగో ఖమ్మంలో చేసి వచ్చిండు చదువు. ఈ చదువు ఖమ్మంలో సైన్స్ చదివి వచ్చిండు మేధావి. మరి ఈయన మీద కంప్లైంట్ ఇచ్చిన చర్యలు తీసుకోవాలి కదా. ఇగో ఇదైతే సర్టిఫికెట్ లో ఏ సర్టిఫికెట్ లో కానీ కంప్యూటరైజ్డ్ ప్రింట్ ఉంటుంది, కంప్యూటరైజ్డ్ ప్రింట్ ఉంటుంది. ఈ చేతితో రాసుకొని వచ్చిండు డేట్ ఆఫ్ బర్త్. రజబెల్లి ఖాన్ అనుకుంటా ఇది ఈయన. ఇగో ఈయన ఎక్కడో భోపాల్ మధ్యప్రదేశ్ యూనివర్సిటీ మగధా యూనివర్సిటీ నుంచి అది వచ్చిండు, మగధా యూనివర్సిటీ నుంచి అది వచ్చిండు. ఈయనకి ఉర్దూ లేదు సబ్జెక్టు. ఏడా డిగ్రీలో లేదు, పీజీలో లేదు, కింద ఇంటర్లలో లేకపోతే 10th ఉర్దూ లేదు. కానీ ఈయన ఉర్దూలో లెక్చరర్ ఈయన. ఇగో కళింగ యూనివర్సిటీ ఇది ఎక్కడ అవంతి విహార్ అంటే ఈడ పక్కకు ఛత్తీస్గఢ్ అనుకుంటా. కళింగ యూనివర్సిటీ ఒరిస్సాలో పర్మిషన్ ఉంది. కళింగ యూనివర్సిటీ నీకు ఛత్తీస్గఢ్ లో పర్మిషన్ లేదు, రాయ్పూర్ది. రాయ్పూర్ లో పర్మిషన్ లేదు. కళింగ యూనివర్సిటీ యూజీసీ వెబ్సైట్ లో చూస్తే 2011లో పర్మిషన్ ఉంది. వీడు 2005లో సర్టిఫికేట్ పట్టుకొచ్చిండు. 2005లో పర్మిషన్ కి ముందు నుంచి పట్టుకొచ్చిండు. ఇగో భారతీ దర్శన్ యూనివర్సిటీ అంట. నేను ఆడికి పోయిందా లేదా చదివిందా నాకు తెలియదు అని పట్టుకొచ్చిండు. అంటే నార్మల్ ఒక ఉద్యోగం ఇస్తుంటే ప్రభుత్వ సంస్థలు కాదు, ఇవన్నీ కూడా వెరిఫికేషన్ అవన్నీ చేస్తూ ఉంటాయి కదా. ఇంకో కొన్ని చూపడితే ఇంకో 2-3 చూపిస్తే వీళ్ళ సకదనం కనిపిస్తుంది కదా. ఇగో వినాయక మిషన్ మెకానికల్ ఇంజనీర్ సర్టిఫికెట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో వినాయక మిషన్ లో రవిశంకర్ బాత్రో వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒరిస్సా కేసులో ఈ సర్టిఫికెట్లు ఎల్ఐ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో టెక్నికల్ కోర్సులు చెల్లై అని తీర్పిచ్చిండ్రు. మీరు మేము వెనకపోయి పర్మిషన్లు తీసుకుంటామన్నా చెల్లయ్య అని చెప్పిండ్రు. ఇగో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో మెకానికల్ ఇంజనీర్ చేసిండు. ఇగో వినాయక మిషన్ శ్రీనివాస్ అంట ఎవడు. ఇగో వినాయక మిషన్ అంటే అన్ని మాక్సిమం వినాయక మిషన్ జేఆర్ఎన్ రాజస్థాన్ కూడా ఉన్నది, దానికి పర్మిషన్ లేదు. జేఆర్ఎన్ రాజస్థాన్ దానికి పర్మిషన్ లేదు. ఐఐసి దానికి పర్మిషన్ లేదు. తర్వాత మన ఇవన్నీ కొన్ని టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ లేవు. బోజ్ యూనివర్సిటీ మహారాష్ట్రంలోనే వెళ్తుంది అని తీర్పిచ్చింది. మిశ్రా తీర్పిచ్చిండు. ఇగో ఇన్ని ఇగో వినాయక మిషను, ఇగో వినాయక మిషను ఇన్ని చూపడతా. బ్యాక్ డోర్ ఎంప్లాయ్మెంట్ అని ఇన్ని చూపడతా. ఇంత కట్టుంది 2013 నుంచి తీసుకొచ్చిన ఇంత కట్టుంది. వీళ్ళు దొంగలని చెప్పడానికి ఇంకేం కావాలి? ఏం చేద్దాం అనుకున్నారు? విద్యా వ్యవస్థని ఏం చేద్దామన్నారు? సంకనాకిద్దాం అనుకుంటురా విద్యా వ్యవస్థని. అంటే వీళ్ళకి తెలుసు ధనం ఇచ్చినా ధాన్యం ఇచ్చినా వాడు జీవితంలో ఎదగలేడు, వాడు బాగుపడలేడు. కానీ విద్య ఒకటి ఇవ్వకపోతే వాని జీవితాన్ని సంకనాకియచ్చు. ఇది కంకణం కట్టుకున్నారు. ఇవాళ ఏ విద్యా వ్యవస్థను అయితే నాశనం చేస్తారో ఆ రాష్ట్ర ప్రగతి కానీ ఆ రాష్ట్ర మానవరులైన ఎవరైతే యువత ఉన్నదో యువత పరిస్థితి కానీ అగమ్య గోచరంగా ఆందోళనకరంగా ఉంటుంది. త్రిశంకు స్వర్గమే. ఆ స్వర్గాన్ని వీళ్ళు క్రియేట్ చేసిండ్రు. అంటే వీళ్ళందరినీ ఇప్పుడు రెగ్యులరైజ్ చేసినప్పుడు అంటే వెరిఫికేషన్ అనే ప్రాసెస్ అది ఉంటుంది కదా గవర్నమెంట్ దగ్గర. అంటే ఇవన్నీ యూనివర్సిటీలు ఉన్నాయా లేదా, పర్మిషన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఏం తీసుకోకుండా చేసేసింది అంటారా గవర్నమెంట్? చేస్తే ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఇవన్నీ రెగ్యులరైజ్ అయిన వాళ్ళయి. అవును. మీకు దమ్ముంటే నా మీద కేసు వేయండి. మీకు దమ్ముంటే
గవర్నమెంట్ దగ్గర దమ్ముంటే నా మీద కేసు వేయండి. నేను గవర్నమెంట్ సవాల్ చేస్తున్నా. గవర్నమెంటులో రాజకీయం ఎవరైతే పేద ప్రజల సొమ్ము తీసుకొని విలాసవంతంగా ఏసీ కార్లల్లో తిరిగే మీకు సవాల్ ఇస్తున్నా. ఇవాళ నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. అన్ని శాఖల మీద నువ్వు పునఃసమీక్ష చేస్తున్నావు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తోటి, ఏసీబీ తోటి ఎంక్వైరీలు చేపిస్తున్నావు. విద్యాశాఖలు ఏమైంది చేపించడానికి? విద్యాశాఖలు ఏమైంది? నిన్న కాక మొన్న 150 మంది ఒక మధ్యవర్తిని మాట్లాడుకొని హైకోర్టు స్టే ఉన్నప్పటికీ రెగ్యులరైజేషన్ ప్రొసీజర్ మొదలుపెట్టి ఒక 2 వ్యక్తులు 65 లక్షల రూపాయలు ఇచ్చారు మధ్యవర్తికి. 23 మందిని జీవో నెంబర్ 35 ద్వారా ఈ ప్రభుత్వంలో రెగ్యులరైజ్ చేసి ఆ 2 ఇంకా మిగిలిన వాళ్ళు రెగ్యులరైజ్ కాలే. మా పైసలు ఇస్తారా, మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారా అని అడిగితే వాడు సప్పుడు ఇవ్వకపోతే వలసలిపురంలో కేసు పెడితే 65 లక్షలకు 60 లక్షలు రికవర్ అయినాయి. 60 లక్షలు. ఇది ఒక్క ఉదాహరణ చాలదా ఈ ప్రభుత్వానికి? మరి ఎందుకు పునఃసమీక్ష చేయవు? ఎందుకు చేయరని అడుగుతున్నాను నేను. అయితే రోజు హైకోర్టు ఏం చెప్పింది అంటే ఇప్పుడు రీసెంట్ గా రెగ్యులరైజ్ అయిన వాళ్ళపైన ఇది చర్యలు ఉంటాయా, లేకపోతే గతంలో కూడా రెగ్యులరైజ్ అయిన వాళ్ళపైన ఉంటా, ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది దీనిపైన? మేమేమంటున్నామంటే చట్టం ద్వారా వచ్చిన వాళ్ళు తప్పైతే చట్టం ద్వారా వచ్చిన వాళ్ళు తప్పైతే ఇది సహజ న్యాయ సూత్రం. మరి వాళ్ళకి ప్రొడక్షన్ ఎట్లుంటది, మాకు అన్యాయం ఎట్లుంటది? అందుకనే తీర్పును తప్పుపడతలేం, జడ్జీలను తప్పుపడతలేం. ఇవాళ మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తాం పక్కా. ఒకవేళ తీర్పు తప్పైతే జడ్జీల పైన చర్యలు ఎందుకు ఉండదు అనేది నా క్వశ్చన్. నేను తప్పు చేస్తే నేను బాధ్యుడైనప్పుడు నువ్వు తప్పు చేస్తే నువ్వు బాధ్యుడే కదా, చట్టానికి లోబడి చేయాలి కదా ఏ పని చేసినా. అందుకే మాకు బాధ అయింది, పాక్షికమైన జడ్జిమెంట్ లో బాధ అయింది. సరే నేను దాని గురించి మాట్లాడగాని ఇవి ఏంది అని అడుగుతున్నా, ఈ ప్రభుత్వాన్ని ఇవన్నీ ఏంది అని అడుగుతున్నా. విద్యా వ్యవస్థను ఏం చేస్తారని అడుగుతున్నా. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చంద్రశేఖర్ రావు అనే వ్యక్తి రెగ్యులరైజ్ చేస్తా, 1,00,000 మంది ఉంటే 1,00,000 మందిని చేస్తా, వాళ్ళని దీర్ఘకాలికంగా ఓటు బ్యాంకుగా మార్చుకుంటా అనుకున్నాడు. అవన్నీ సాగనీయాలి ఆటలు. సాగనీయనప్పుడు నువ్వేంది, మీ గవర్నమెంట్ ఏం స్టాండ్ ఉన్నది? పారదర్శక ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అన్నావు కదా. నేను ఇచ్చిన కదా రిప్రజెంటేషన్, శాంపిల్కి ఇచ్చిన. ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తలేదు ఈ ప్రభుత్వం? ఎందుకు నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ని వారం రోజులకు 10 రోజులకు డిస్పోజ్ ఆఫ్ చేస్తలేదు? ఎందుకు చేస్తలేదు? చేయాలి కదా. నేను చూపెడుతున్నా కదా, ఇగో నీకు ఇంకొక సత్యాన్ని చూపెడతా నేను. ఇందులో డిగ్రీ కాలేజీలో రెగ్యులరైజ్ అయ్యారు. డిగ్రీ కాలేజీలో నియామకాలు కావాలంటే జీవో నెంబర్ 46 2007 ద్వారా కావాలి. 2007 46లో ఏం చెప్తుంది అంటే సెట్టార్ నెట్ మ్యాండేటరీ అని చెప్తుంది. 100లో 99 మందికి సెట్టార్ నెట్ లేకుండానే జాయిన్ అయ్యారు. మళ్ళీ వీళ్ళు ఎప్పుడు క్వాలిఫికేషన్ రిక్వైర్ చేసుకున్నారు అంటే 2012, 13, 14 ఇట్లా 22, 23లో రిక్వైర్ చేసుకున్నారు. ఏదో కొత్త యూనివర్సిటీల నుంచి పిహెచ్డీలు పట్టా చేసిండ్రు. వీళ్ళు పిహెచ్డీ ఎక్కడ చదువుకున్నారు, పాఠాలు ఎక్కడ చెప్పినారు? కొంతమంది అయితే రెగ్యులర్ గా పిహెచ్డీలు చేసారు, రెగ్యులర్ గా పాఠాలు చెప్పారు. ఎట్లా చెప్పారు ఎవరికి అర్థం కాదు. ఇగో సుశీల అండ్ అదర్స్ వర్సెస్ యూనివర్సిటీ ఆఫ్ గ్రాంట్ కమిషన్ ఇది చెప్పింది. సెట్టార్ నెట్ మ్యాండేటరీ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలంటే, ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కావాలంటే సెట్టార్ నెట్ మ్యాండేటరీ అని తీర్పిచ్చింది. ఇన్ని పేజీల జడ్జిమెంట్ ఇచ్చింది. మరి ఇవన్నీ లేకుండా రెగ్యులరైజర్ ఎందుకు తప్పు పట్టకూడదు? ఎందుకు వాడిని ఉద్యోగాల నుంచి తీసేయకూడదు? ఎందుకు మనకి ఇచ్చిన శాలరీని రికవరీ చేయకూడదు? చెప్పాలి కదా. ఎవడు చెప్పాలి? ప్రభుత్వం చెప్పాలి సమాధానం. ఇదంతా పెద్ద వ్యధ. మా 10 ఏళ్ల కాలం 1,00,000 రూపాయల డబ్బులు అయ్యవలు
తినో తినకనో మా బిడ్డ చదువుకుంటాడు అని రూపాయి జమ చేసి పంపిస్తే మేము మా ఎంప్లాయ్మెంట్ కోసం లక్షల రూపాయలు కోర్టుల ముంగట దారపోసి న్యాయాన్ని కోరుకోవాల్సిన పరిస్థితి. మీరు ఆ డబ్బులు నేను అడుగుతున్నా, మా తల్లిదండ్రులను కూడాము, మా ప్రజలను కూడాము, మా ఉద్యోగులను కూడా నేను అడుగుతున్నా. ఇలా మాకు తినక చేయక డబ్బులు పంపిస్తే మేము కేసుల పొంటి పెట్టుకొని ఎందుకు తిరగాలి? మీరు ఎందుకు ప్రశ్నించకూడదు? మీరు ఓటు అనే ఆయుధంతో అక్కడనే ఎందుకు ప్రశ్నించి రాజకీయ నాయకుడిని బొందబెట్టరు? మంచి రాజకీయ నాయకుడిని ఎందుకు ఎన్నుకోరు? యహులగాలని ఎందుకు ఎన్నుకుంటారు? యహులగాలని ఎందుకు ఎన్నుకుంటారు అంటున్నా నేను. బీర్ ఇస్తావా, బిర్యానీ ఇస్తావా, కోటర్ ఇస్తావా అని అడుగుడేంది? నా కొడుకు ఉద్యోగం ఇస్తావా అని ఎన్నడని అడుగుతుండ్రా? ఒక్క హుజరాబాద్ ఎన్నికలలో అడిగిర్రు నా కొడుకు ఉద్యోగం కావాలని. నీకే నేను డబ్బులు ఇస్తా అని అడిగిర్రు. నేను అప్రిషియేట్ చేస్తున్నా హుజరాబాద్ ప్రజలకి ఇలా. కానీ మీరెందుకు అందరు అడగలేకపోతుండ్రు? ఒకడు పోతే ఒక పార్టీ పోతే ఇంకొక పార్టీ అనే మీరు పార్టీలే మారుస్తున్నారు తప్ప ప్రయోజకులను ఎందుకు ఎన్నుకుంటలేరు? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఇవాళ ఉద్యోగ సంఘ నాయకులైనా బ్యాక్డోర్ ఎంప్లాయ్మెంట్ని మీరు కంటిన్యూషన్ చేస్తే ఏం చేస్తుండ్రు? ఇవాళ మిమ్మల్ని నిర్వీర్యం చేసి నియామకాలు లేకుండా మీ సంఘాలని చిన్న సంఘాలుగా చేసి మిమ్మల్ని రోడ్ల పెట్టి మీతో ఆడుకుంటే మీరు ఎందుకు చేతగానే లెక్క చూస్తున్నారు? ప్రశ్నించలేరా? సుప్రీంకోర్టే చెప్పింది కదా, ప్రశ్నించడం అనేది ప్రాథమిక హక్కు. ఉద్యోగైనా ఆయనకు ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. మీరు పెట్టే కేసులు తప్పు అని రూలింగ్ చేసినప్పుడు ఎందుకు భయపడుతుండ్రు? వ్యవస్థను కాపాడరా? మిమ్మల్ని మీకు తిండి పెట్టే, మీకు కూడు పెట్టే, మిమ్మల్ని నిలబెట్టే వ్యవస్థను ఎందుకు కాపాడతలేరని క్వశ్చన్ చేస్తున్నాను నేను. ఇవాళ మా 10 ఏళ్ల కాలం పోయింది. మేము రాజకీయం కోసమో, డబ్బుల కోసమో, ఖ్యాతి కోసమో, దేనికోసమో రాలే. చిన్న ఉద్యోగం వస్తే నేను నా కుటుంబం బాగుపడుతుంది. ఇక్కడ దాకా వచ్చినాం. పైసలు సంపాదించుకోవాలంటే మస్తు మార్గాలు ఉన్నాయి. ఎలా? ఇది విద్యా వ్యవస్థని నాశనం చేసే ప్రక్రియ, ఇది పనిది. దీన్ని నిలబెట్టాలని తాపత్రయపడుతున్నాం. కానీ లేదు అంటే నేను కేసీఆర్ కాల్లో, కాంగ్రెస్ కాల్లో, లేకపోతే బీజేపీ కాల్లో పట్టుకుంటే నాకు రాదా సీటు? నేను చేయలేనా? మరి రకరకాల మాటలు మాట్లాడతారు. చేయాలనే అంకిత భావం ఉండాలి, వ్యవస్థను కాపాడాలనే దృక్పథం ఉండాలి. దాని గురించి ఆలోచించాలి ఇలా. అంతే తప్ప ఈ చెత్త వ్యవస్థను ఎంటర్టైన్ చేసి మనల్ని నిలబెట్టిన వ్యవస్థని పడగొట్టుకుంటూ పోతుంటే ఎవడు కాపాడేది? కాబట్టి నేనేమంటున్నా, అటు మా సగటు ఓటర్కి నీ ఓటు నీ బిడ్డ భవిష్యత్తును కాపాడేది ఉంది. నీ ఓటు ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడేది ఉంది. నీ ఓటు ఒక కార్యనిర్వాహక వ్యవస్థని కాపాడే పరిస్థితి ఉంది, శాసన వ్యవస్థని కాపాడే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ అమూల్యమైన వీటిని అడ్డగోలుగా వాడకుండ్రి. నీ ఇంటికి వస్తే కోటర్కి ఆశపడకుండ్రి, నీ కొడుకు ఇంట్లో ఉద్యోగం ఆశపడుండ్రి. అంతే తప్ప కానీ ఇట్లాంటి రాజకీయ నాయకుల ద్వారా, ఇట్లాంటి తప్పుడు పద్ధతుల ద్వారా నియామకాలే జరుగుతాయి తప్ప మీకు చదువుకున్న బిడ్డలకు ఒక్కడికి ఉద్యోగం రాదు. ఇట్లాంటి పరిస్థితులే ఉంటాయి. కాబట్టి ప్రజలకు నేను ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నా. ఇలా ఏది నర్సిరెడ్డి అనే ఒక యూటీఎఫ్ నాయకుడు అనుకుంటా, ఐ థింక్ 5 ఏళ్ళు ఒక టీచర్గా జాయిన్ అయ్యిండు. టీచర్ నుంచి ఎమ్మెల్సీ అయిండు. 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ల కాలంలో కేజీబీవీ ఉద్యోగులకి సమాన పనికి సమాన వేతనం ఇప్పిస్తాను ఎన్నడూ ఆలోచన రాలే. ఇప్పుడు నేను రేపు మాపు ఎలక్షన్లు వస్తున్నాయి, వచ్చి రేపు ధర్నా పెట్టాలి, మీకు సమాన పనికి సమాన వేతనమే కావాలి అన్నాడు. అవురా అయ్యా, నేను అడుగుతున్నా సమాన పనికి సమాన వేతనం రావాలంటే నీకు అధికారం ఏమి ఉండాలా? అధికారం లేకుండా ఇప్పియలేవా? సుప్రీంకోర్టు అన్ని జడ్జిమెంట్లు ఉన్నాయి కదా, ఎందుకు ఇప్పియలేదు? ఇన్నేళ్ళు మంచిగా పందికొక్క లెక్క తిన్నావు, విలాసవంతంగా తిరిగినావు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు రాజకీయ గొడుగు వేసుకొని వచ్చినావు. ఏది మరి ఉద్యోగులకు? డిఏలు ఏవి? 5 డిఏలు బాకీ ఉన్నాయంట. ఒక్క డిఏని 16-15 సార్లు ఇస్తా అన్నాడు. ఎందుకు క్వశ్చన్ చేస్తలేవు? రాజకీయ ఎన్నికలలోనేమో మీరు కలిసి పోటీ చేస్తారు. మీ ఎన్నిక వచ్చే వరకే నువ్వు నేను వేరంటారు. ఏమన్నా నమ్మాలి మిమ్మల్ని? ఎంతకని బకవాస్ మాటలు చెప్తారు. ఇట్లాంటి రాజకీయ నాయకులకు ఎవడన్నా ఓట్లు వేస్తే మన చెప్పుతోటి మనం కొట్టుకోవాలి. నీ హక్కుల కోసం ఎవడైతే నీ హక్కులను కాపాడుతానని ఓట్లు వేసినావో గల్లబట్టి అడగాలి. ఇవాళ
గడ్ల పట్టి మళ్ళా ఓటు హక్కుకు వస్తుండు కదా, గల్లా పట్టి అడిగి, అరే నాయన నువ్వు జాయిన్ అయిన నాడు నీకు పెన్షన్ ఉన్నది, నువ్వు టీచర్కి రాజీనామా చేసి ఎమ్మెల్సీ అయితే ఎమ్మెల్సీకి పెన్షన్ ఉన్నది, నువ్వు ఇంకో ఎమ్మెల్యే అయితే పెన్షన్ ఉన్నది, ఇంకో ఎంపీ అయితే పెన్షన్ ఉన్నది, మరి ఉద్యోగికి ఎందుకు పెన్షన్ లేదురా అని అడిగే అంత దమ్ము ఉండాలి మన లోపల, ధైర్యం ఉండాలి మన లోపల. అట్లాంటోని కదా నీకోసం కొట్లాడాడ అసెంబ్లీ ముంగట పండి పొర్లైన నీ హక్కులను కాపాడేటోడు కావాలి కదా. 60,000 ఏదైనా ఎమ్మెల్సీ అంటే ఎవరో రాజకీయంలో పదవులు దొరకని పునరావాస కేంద్రం అదేమన్నా ఎమ్మెల్సీ అంటే? మంత్రి కంటే పెద్ద పదవి, ప్రోటోకాల్లో మంత్రి కంటే పెద్ద పదవి. నిన్ను ఉద్యోగుల సంక్షేమాని కోసం ఎన్నుకుంటే, నిన్ను గ్రాడ్యుయేట్ల సంక్షేమానికి ఎన్నుకుంటే, నువ్వు అక్కడెక్కడో ఉన్న కట్టలు, చెరువు కట్టల గురించి మాట్లాడతావు, నోట్ల కట్టల గురించి మాట్లాడతావు, నిరుద్యోగుల గురించి మాట్లాడవా? నిరుద్యోగుల ప్రాణాలు పోతుంటే వాని ఇంటికాడ నువ్వు కొడుకు అయి నిలబడవా? ఎందుకు వేయాలి మీ కోట్లు? ఎందుకు వేయాలి? అందరూ చాలామంది విద్యా సంస్థలు పెట్టి దోపిడీలు చేసిండ్రు, ఉద్యోగాలు చేస్తూ విద్యా సంస్థలు నడిపి దోపిడీలు చేసిండ్రు. ఇలా ఎన్నికలలోకి వస్తారట, అక్కడ దోచుకున్నారు, ఇక్కడ పక్కకు దాచుకున్నారు, ఇప్పుడు రాజకీయంలో మళ్ళీ దోచుకుంటారు. సో కాబట్టి ఇట్లాంటి అబద్ధ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి మీ ద్వారా గెలిచి మిమ్మల్ని మోసం చేసే రాజకీయ నాయకులకు ఒకటే కండ్రి, మీకోసం 24 hours మీ సేవకులు. రాజకీయ నాయకుడు అంటే మీ సేవకులు. నీ ఓటు అడగడానికి ఎట్లయితే నీ దగ్గరికి వచ్చిండ్రో, నీ సమస్య ఉన్ననాడు నీ దగ్గరికి రిప్రజెంటేషన్ ఇయ్యమ్మా, నేను నీకు పని చేసి పెడతా అని నిన్ను అడుక్కోవాలి. నిన్ను అడుక్కునే బానిస. రాజకీయ పార్టీలకు బానిస కాదు రాజకీయ నాయకుడు అంటే, ప్రజలకు బానిస. ప్రజల అధికారం ఇస్తే నువ్వు ఎన్నికైనావు, ప్రజలు జీతం ఇస్తే నువ్వు బతుకుతున్నావు, ప్రజలు పెట్రోల్ పోస్తే నువ్వు తిరుగుతున్నావు. ఇలా ప్రజల కోసం కదా పని చేయాల్సింది, ప్రజల కోసం కదా పని చేయాల్సింది. ఎవరి కోసం? నీ పెళ్ళం పిల్లల కోసం ఆ పని చేస్తున్నావు, నీ ఆస్తులు పెంచుకోవడానికి ఆ పని చేస్తున్నావు. ఇలాంటి రాజకీయ నాయకులను ఎంటర్టైన్ చేయకండి. ఇది ఇట్లా చేస్తే వ్యవస్థలే కూలిపోతాయి. ఇప్పటికే కూలిపోయినాయి వ్యవస్థలు. ఇక కాపాడే ఒకడో ఇద్దరో ఉంటారు, వాళ్ళని కాపాడుకోకపోతే ఇక మిగతా వాళ్ళు మిమ్మల్ని ఎవ్వడు కాపాడాడు. కాబట్టి ప్రజలకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, న్యాయ వ్యవస్థకి, కార్యనిర్వాహక వ్యవస్థలకి అందరికీ దండం పెట్టి చెప్తున్నా, కనీసం మీకు ఇచ్చే జీతానికన్నా, మీకు ఇచ్చిన అధికారానికన్నా 10% అన్న పని చేయరు ప్రజల కోసం. 10%. సో అన్న జడ్జిమెంట్ వచ్చేసింది మనకు హైకోర్టులో. సో రెగ్యులరైజ్ ఇప్పటివరకు అయితే ఏదైతే జియో 16 తీసుకొని రెగ్యులరైజ్ చేసారో, సో వాళ్ళ పరిస్థితి ఏంది? అండ్ నెక్స్ట్ మీరు సుప్రీంకోర్టు కూడా పోతా అంటారు. ఎందుకు అంటే ఆల్రెడీ హైకోర్టు ఇక్కడ పర్మిషన్ ఇచ్చేసింది, నువ్వు ఇచ్చేసింది జడ్జిమెంట్, మళ్ళీ సుప్రీంకోర్టు ఎందుకు? అండ్ ఇప్పుడు అయిన వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పండి. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమే ఇద్దరు చీఫ్ జస్టిస్ల బెంచి టెక్నికల్ గ్రౌండ్ లో మా పిటిషన్స్ అన్ని కొట్టేస్తే సుప్రీంకోర్టుకు పోయి టెక్నికల్ గ్రౌండ్ లో కాదు, ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో జడ్జిమెంట్ రాయాలి అని ఇది తీసుకొచ్చినాం. ఇప్పటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో, ఇప్పటి హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లో చట్టాన్ని మేము రద్దు చేస్తున్నాము అని చెప్తూనే ఆ చట్టం ద్వారా వచ్చిన వాళ్ళని రద్దు చేయకపోవడం అనేది బాధాకరం. సో ఆ జడ్జిమెంట్ మీద మేము కామెంట్ చేసే పరిస్థితి కానీ, దాని గురించి మాట్లాడే పరిస్థితి కానీ మన న్యాయ వ్యవస్థలో లేదు. మనలా అదే అమెరికా న్యాయ వ్యవస్థలో ఒక జడ్జిమెంట్ ఏమన్నా తప్పుడుకు వస్తే దాని మీద ఆ దేశంలో ప్రశ్నించవచ్చు, కానీ ఈ దేశంలో ఏ జడ్జిని కానీ ప్రశ్నించకూడదు, ఆ జడ్జిమెంట్లను కూడా ప్రశ్నించకూడదు. కాబట్టి బరాబరి మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం. సుప్రీంకోర్టు ఇచ్చే ఏదైతే న్యాయం ఉందో అది దేశవ్యాప్తానికి అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి వాళ్ళు తప్పు చేస్తారని, వాళ్ళని మ్యానిపులేట్ చేస్తారని మేమైతే అనుకోం. వాళ్ళ మీద మాకు బాగా నమ్మకం ఉంది, అపారమైన నమ్మకం ఉంది. అది ఏ జడ్జిమెంట్ ఇచ్చినా శిరసా వహిస్తాం. ఖచ్చితంగా వాళ్ళని తప్పుడు నియామకం ద్వారా వచ్చిన వాళ్ళు, బ్యాక్ డోర్ ద్వారా వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా మేము రిమూవ్ చేసి